ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ని సంప్రదించండి. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వివిధ దేశాల నుంచి ప్రతినిధులు వచ్చినటువంటి పరిస్థితి. ఏం చెప్పబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి? ముఖ్యంగా భారత్ సమిట్, ఇన్ని దేశాల నుంచి రకరకాల పొలిటికల్ అవుట్ఫిట్స్ నుంచి వచ్చినటువంటి డెలిగేట్స్ ఈరోజు హైదరాబాద్ రావడం మన చాలా అదృష్టం. ఎందుకంటే హైదరాబాద్ని ఒక గ్లోబల్ నగరంగా ఈరోజు, గతంలో కూడా మనం హైదరాబాద్ సిటీని ఐటీ క్యాపిటల్గా చూసినాం. ఈరోజు ఇక్కడ ఒక పొలిటికల్ ఇంత పెద్ద ప్రోగ్రాం కావడం, ఒక ప్రోగ్రెసివ్ అలయన్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలన్నీ ఇక్కడికి రావడం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఎన్నో అంశాల మీద మీరు చూసినట్టయితే ఈరోజు చర్చలు ఉన్నాయి. జెండర్ డెసిషన్స్ మీద, ఫ్యాక్ట్ అండ్ ఫిక్షన్ మీద, అట్లా చూసుకుంటే యూత్ పాలిటిక్స్ మీద, ఇట్లా చాలా అంశాల మీద ఇక్కడ ఈరోజు డిబేట్స్, ప్యానలిస్టులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. దీంతో ఏంటంటే ఒక ఆలోచన, ఒకప్పుడు లెఫ్ట్ భావాజాలం, రైట్ భావాజాలంతో రాజకీయాలు నడిచే ఈ ప్రపంచంలో ప్రోగ్రెసివ్ ఆలోచన అంటే ఒక లెఫ్ట్ ఐడియాలజీ, రైట్ ఐడియాలజీ తోటి కనెక్ట్ అయ్యి అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఒక భాగంలో పనిచేసేవి. ఇప్పుడు ఒక కొత్త థాట్ ప్రాసెస్ తోటి జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చేయాలన్న ఆలోచనకు చాలా వెల్కమింగ్ ఆలోచన ఇది. అందుకని ఇక్కడికి ఒక 150 దేశాల నుంచి ఒక 300 మంది రిప్రజెంటేటివ్స్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, పొలిటికల్ పార్టీ లీడర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. డెఫినెట్గా ఇది రేవంత్ రెడ్డి గారి హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం, దానికి రేవంత్ రెడ్డి గారు కూడా 3 వస్తారు. ఇక్కడ ప్లీనరీ జరగబోతుంది. కాబట్టి డెఫినెట్గా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ కార్యక్రమం. జమ్మూ కాశ్మీర్ పహల్గావ్ ఘటన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి రెండు దేశాల మధ్య, భారత్ పాకిస్తాన్ మధ్య. సో ఇక్కడ వివిధ దేశాల నుంచి అనేక మంది ప్రముఖులు వచ్చినటువంటి పరిస్థితి, 450 పైగా ప్రముఖులు వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు రిప్రజెంటేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ దేశాల నుంచి. వాళ్ళకి ఏం చెప్పబోతా ఉన్నారు? ఉగ్రవాదం కానీ, శాంతి, ఈ విషయంపై ఏం మెసేజ్ ఇక్కడ నుంచి చెప్పబోతున్నారు? డెఫినెట్గా ఉగ్రవాద చర్యలు ఏ దేశంలో జరిగినా, ఏ ప్రాంతంలో జరిగినా, ఏ మతాలకు సంబంధించి జరిగినా అది యాక్సెప్టెడ్ కాదు. ఇంత ప్రోగ్రెసివ్ ఆలోచనతో ముందుకు పోతున్న ఈ ప్రపంచంలో చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. అటు ఉగ్రవాదులను ఎవరైతే ఎంపవర్ చేస్తున్న పొలిటికల్ పార్టీస్కి కానీ, ఆ కంట్రీలో ఉన్నటువంటి గవర్నమెంట్స్ కానీ అవి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో వారి దేశం కూడా వెనుకబడే ప్రయత్నం జరుగుతుంది ఇటువంటి కాబట్టి. వారే కాకుండా వారు ఒక రాంగ్ మెసేజ్ పంపించినట్టు ఈరోజు నిన్న చూసినట్టయితే నిన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల కాశ్మీర్ లాంటి, ఈ మధ్య కాశ్మీర్ చాలా డెవలప్ అయింది, కాశ్మీర్ ఎకనామీ డెవలప్ అయింది, కాశ్మీర్లో టూరిజం డెవలప్ అయింది. అటువంటి పరిస్థితిలో ఇటువంటి అటాక్ జరగడం వల్ల ఆ పర్టికులర్ ప్రాంతంలో ప్రజలు గతంలో కంటే భిన్నంగా రెస్పాన్స్ ఇచ్చారు ఈసారి. ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అయ్యారు గతంలో ఉన్న కాశ్మీర్కి ఇప్పుడున్న కాశ్మీర్కి ఉన్న డిఫరెన్స్ని. ఈ కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ ప్రపంచంలో ఏడ జరిగినా కానీ అది యాక్సెప్టబుల్ కాదు. డెఫినెట్గా దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇక్కడ ఈ వేదికగా ఈరోజు ఆ చర్చ కూడా జరుగుతుంది. చివరిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజీలకు సంబంధించి 3 బ్యారేజీలు పనికిరావు, ఇప్పటికి రిపేర్ చేసినా పనికిరావు, కొంత భాగాన్ని తొలగించాల్సిందే అటువంటి చర్చ జరుగుతుంది. దాని గురించి ఏం చర్చ చేసి, గత 10 సంవత్సరాల పాలనలో ఏదైతే కేటీఆర్ గారు వాళ్ళ నాయన పెద్ద అడ్మినిస్ట్రేటర్ అంటాడో, అడ్మినిస్ట్రేటర్కి ఎంత మంచి అడ్మినిస్ట్రేటరో ఈ ఒక్క ప్రాజెక్ట్ చూస్తే తెలుస్తుంది. ఇంట్లో వండుకొని గీతలు గీసి ప్రాజెక్టులు కడితే గిట్లనే ఉంటుంది. ఆయన ఇంట్లో వండుకొని ఇంజనీర్లను, కాంట్రాక్టర్లను ఎవరిని కాదని ఆయనే డిజైన్లు చేయడం వలన ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా చర్చ జరగాలి. రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులు గెలుస్తారు ఎన్నికలలో తప్ప, ఆలోచనలు కానీ ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి బ్యూరోక్రాట్స్ మీద డిపెండ్ కావాల్సిన అవసరం ఉంది. బ్యూరోక్రాట్స్ మీద డిపెండ్ కాకుండా నిర్ణయాలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే బ్యూరోక్రసీ, ఇంజనీర్లు, టెక్నికల్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు పొలిటీషియన్స్కి అండగానే ఉండాలి, కానీ పొలిటీషియన్సే అన్ని అవుతాం అనుకోవడం తప్పు అనేది ఒక నిదర్శనం. ఓన్లీ అప్పుడు ఉన్నటువంటి పాలకులు, అధికారులే కాదు, నిర్మాణం చేపట్టినటువంటి సంస్థల మీద కూడా చర్యలు ఉంటాయా? నాసిరకం పనులు జరిగాయనేటువంటి రిపోర్ట్. డెఫినెట్గా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాల్సిన అవసరం ఉంది. నిర్మాణ సంస్థలకు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. కమిషన్ల కోసము దేశాన్ని, ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చడమే కాకుండా ఈరోజు వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు తెచ్చుకున్న నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణ కూడా వెనుకబడిపోయే ప్రయత్నం జరుగుతుంది. ఇటువంటి డెఫినెట్గా దీని మీద ప్రాపర్ ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ జరగకపోతే కూడా ఎందుకంటే రానున్న రోజులలో చాలా నష్టాలు వచ్చే, అంటే రానున్న రోజులలో జనాలకు కూడా ఏ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉంటుంది.
చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సుందిల్లా, మేడిగడ్డ, ఈ బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో నిర్మాణం చేపట్టినటువంటి నాసిరకం పనులతో ఉన్నటువంటి సంస్థలపై కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ తరాలలో ప్రజలకు నమ్మకం పోయే అవకాశం ఉంటుంది ప్రభుత్వాలపైన, పాలకులపైన. సో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక డిమాండ్ కిరణ్ కుమార్ రెడ్డి చేస్తూ ఉన్నారు చామల. వీడియో జర్నలిస్ట్ కోటితో మధు మల్కేడికర్, SICC నోవాటెల్, భారత్ సమితి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.